కోనసీమ కోకిల్ని మర్చిపోలేకపోతున్నాను రా. పక్కనే ఉన్నా కదరా, ఎందుకు అరుస్తావు? నటరాజా, నాది చిన్న కోరిక. ఏంటది? నేను ఇది వాయించి మీరు జింకి 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 ఇది వాయిస్తే జనాలకి కొత్తగా ఉంటది కదా. చాలా చెత్తగా ఉంటది. బేతాళుళ్ళ చెట్టెక్కావు. నువ్వు పాము అన్నావుగా. పాము ఇక్కడికి రాలేదు. మరి కోనసీమ కోకిల అన్న ఇంట్లోకి దూరింది. అవునా? ఏదో నీ పంచలో దూరినట్టు అడతావేంటి? రే తప్పకరా. పాము దూరింది నా పంచలోకి కాదు, ఆ కోకిలన్న పంచలోకి. నీకు అదృష్టం వచ్చి పడింది. అదృష్టం ఎలా? తమ్ముడు, ఆ పాము ఇంట్లో దూరేసరికి ఆ అప్పనగాడు బెదిరిపోయాడు. నువ్వు ఇప్పుడు ఈ నాదస్వరంతో నాగస్వరం ఊది పామును బయటికి తీసుకొచ్చి దాన్ని లపక్కన పట్టుకుని టపక్కన బయట పారేసాయి. అప్పుడేమవుతుంది? వేరే పుట్లోకి వెళ్ళిపోద్ది. ఏ పుట్లోకి వెళ్తే మనకెందుకు? నీ వీరవాయం గుడితో ఆ అప్పన్నగాడు అదిరిపోయి వాళ్ళ చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ విషయం ముందు చెప్పలేదు. అప్పటికి పాము దూరలేదుగా. అబ్బో తప్పుకో. చూడు ఎక్కడుందో పాము. అక్కడ పాములు పట్టేవాళ్ళు వచ్చారు. ఈయన పాములు పట్టేవాడు కాదు, ప్రతి ఒక్కరిని రంజింపజేసే ప్రముఖ నాదస్వర విద్వాంసుడు. అవును, మీ బోర్ అంటే ఎంత పొడవుగా ఉంది? ఎర్రగా ఉన్నావు కానీ బుర్ర లేదురా. ఇది బోర కదరా, నాదస్వరం. ఓ పిపిపియే. బోరకి నాదస్వరంకి తేడా చేయనుడు వాయించడం నా వల్ల కాదు. వెళ్ళిపోదాం పద. కోకిలొద్దా? కావాలి. వాయించు. పాము ఎక్కడుంది? లోపలే ఉంది. వెళ్ళు. రండి. పాము ముందు కచేరీ చేయాల్సి వచ్చింది. వాయించులే. ఎక్కడ పాము? ఎక్కడ? ఈటే వెళ్ళిందండి. ఏమండి, నాదో చిన్న సందేహం. ఏంటది? పాముకి చెవులు ఉండమంటారు కదా, మరి మీరు వాయించేదానికి ఎలా వినబడుతుందండి? ఓరి గొట్టం, 5 అడుగుల పాము బొక్కలో దూరి 6 అడుగుల మనిషిని వణికించేస్తుంది. దానికి వినపడుతుందా లేదా అని పిచ్చి ప్రశ్నలు వేసావనుకో, నీ తోలు తీసి డోలు కొట్టి వాయించేస్తాను. సన్నాయి వాయించను. అది తమ్ముడిని వాయించనివయ్యా, మధ్యలో నువ్వు వాయించకు. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతా. నాగరాజా వచ్చావా? నీకు వినపడదని ఆ బొక్కడాగాడు చెప్పాడు. నీకు ఇష్టమైన సంగీతం బాగా విను. నాగరాజడి అయ్యయ్యో, ఊళ్ళో ఉన్న పావులన్నీ గుంపులు గుంపులుగా ఇక్కడికి చేరే. ఓరి నాయనో, పావులు పావులు! అయ్యో అమ్మో, అది పావులు! అయ్యో ఒకని దుంపదేగా వచ్చింది ఒకే ఒక పాము, అది మన్ను తిన్న పావులా ఉంది. ఒక పావును పట్టుకోమంటే 100 కొద్ది పావులు రప్పించావు. ఒరేయ్, మళ్ళీ ఊదకరా, పక్క ఊరు పావులు కూడా వచ్చేస్తాయి. ముష్టెత్తుకొని కొడుకును కాపాడుకున్నావా? చచ్చా, ఎందుకు నన్ను విడుదల చేయించావు? నా తదనంతరం నువ్వు ఈ రాజ్యాన్ని పాలించాలి కదా. ఈ రాజ్యాన్ని పాలించదలుచుకుంటే నిన్నెప్పుడో అంతం చేసి నేను మహారాజునయ్యుండేవాణ్ణి. అదానా లక్ష్యం కాదు. 23 దీవులకు నేనొక్కడే చక్రవర్తిని కావాలి. నీ ఆశ తప్పక నెరవేరుతుంది. ఎవరు నువ్వు? 23 దీవులకు నిన్ను చక్రవర్తిని చేయగలవాణ్ణి. ఇంద్రజిత్, నీ ఆశలు ఫలించేలా నిన్ను ఆశీర్వదించడానికి శక్తివంతమైన గురుదేవులు మన శంకుదేవికి విచ్చేశారు. అలాగా? సంతోషం. అవును, నన్ను చక్రవర్తిని చేస్తానన్నారే, అది సాధ్యమా? సాధ్యం, సాధ్యం, సాధ్యం. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యగలిగితే అది సాధ్యమే. జై జ్వాలా. యువరాజా వారి కళ్యాణం ఎప్పుడు? అంతే కదా? అవును స్వామి. జరుగుతుంది. రేపే జరిపించగలను.
కానీ నాగపంచమి వరకు జరిపించకూడదు. నాగపంచమి వరకునా? జగదేక ప్రతాపుని నాతో పంపించండి. ఏ క్షుద్రశక్తులు అతని మీద పనిచేయని గుహలో సురక్షితంగా ఉంచుతాను. వద్దు స్వామి, ఈ స్థితిలో మా బిడ్డకు దూరమై మేమిద్దరం బ్రతకలేము. దీనికి మీరే ఏదైనా వేరే పరిష్కారం చెప్పండి. ఇదే సరైన సమయం. జగదేక ప్రతాపుడికి మోహిని దగ్గర కాకుండా రక్త పిశాచిని సృష్టిస్తాను. ఓం శాంతి. జై జ్వాలాముఖి. స్వామి, స్వామి, ఎందరో దేవతలకు కొలువైన ఈ రాజమందిరంలో వికృతమైన పిశాచిని తీసుకొచ్చి వదిలారే. ఇది సంచరిస్తే రాజ్యం శ్మశానం అయిపోతుంది. భయపడకండి రాజా. అది పిశాచి అయినప్పటికీ నా ఆజ్ఞ ప్రకారమే సంచరిస్తుంది. మీ యువరాజుని పరిరక్షిస్తుంది. అయినా ఈ ఘోర జంతువు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అలాగే ఆ మోహినికి తప్ప ఇంకెవరి కళ్ళకు కనపడకుండా దాన్ని మాయం చేస్తాం. మాయమైపో. ఒక ముఖ్యమైన విషయం. ఈ కళ్యాణం జరిగేంత వరకు ఈ అంతఃపురంలో నిత్య పూజలు కానీ దృష్టి తీయటం కానీ జరగకూడదు. ఎందుకని స్వామి? జరగకూడదు. అలాగే స్వామి. నన్ను అంతఃపురంలోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి ఈ రక్త పిశాచిని కాపలాగా పెట్టాడా మాంత్రికుడు. ఈ రక్త పిశాచిని యుక్తితోనే తరిమేయాలి. రథాన్ని ఎందుకు ఆపారు? మేము ఆపలేదు మహారాజా, దానంతట అదే ఆగిపోయింది. కుంటి కాళ్ళ గుర్రాలు. కులదైవం దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఇలా జరిగిందేమిటి? ఏమిటి మాయా? నా ప్రాణాలు తీయటానికి వస్తున్న రథం తమరు ఆగమనగానే ఆగిపోయింది. అయ్యో సామి, ఇందులో నాదేముండాది? జేజమ్మ చెప్పినది టక్కున ఆగిపోనాది. ఓ, మీరా జేజమ్మ గుడిలో పూజారినా? అది సరే, జీవం లేని ఆ రథం హఠాత్తుగా ఓ భూతంలా మారి నన్ను చంపడానికి వచ్చిన కారణం? అంతఃపురంలో కర్పూరం వెలిగించటం లేదు, దిష్టి తీయడం లేదు. అందుకే వెళ్ళి కర్పూరం వెలిగించండి, ఇలాంటివి జరగవు. లేదు లేదు, సిద్ధస్వామి వారికి మేము మాట ఇచ్చాం, కర్పూరం వెలిగించము అని.
ఆ మాట ఎలా తప్పగలం? అది కాదు స్వామి. మీ సహాయానికి కృతజ్ఞులు. మీరు ఎప్పుడు కావాలన్నా అంతఃపురానికి రావచ్చు. సకల మర్యాదలు సన్మానము చేస్తాం. వెళ్ళొస్తాను. నేను వేసిన ఎత్తు చిత్తైపోయింది. తేజమ్మా, మాయమ్మా, మాకు దిక్కు నువ్వేనమ్మా. ఏయ్, ఏంటిది? ఆడదాని కాలు మీద పడతావు? నువ్వు ఆడదానివి కాదు, బొమ్మాలి. ఇలా చేయి పెట్టావో లేదో రథం ఆగిపోయింది. మా మహారాజా వారిని కాపాడిన మహారాణివి. నువ్వు చల్లగా ఉండాలి. ఇప్పుడు కాపాడాను, కానీ త్వరలో రాజా పోతాడు. ఆయన ఎలాగైనా కాపాడుతలే. నువ్వు తలుచుకుంటే కాపాడగలవు. నేనా? ఎలాగా? అంతఃపురంలో కర్పూరం వెలిగిస్తే చాలు, రాజాకొచ్చిన గండం పోతుంది. మా మహారాజా వారికి నేనే విశ్వాస పాత్రుడిని. అవును. నా విశ్వాసాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఇప్పుడే వెళ్ళి కర్పూరాన్ని వెలిగించి ఇరగదీసేస్తా. దేవుడి దగ్గర ఎలాగో ఈ తాళంగాళ్ళు వెలిగించినవారు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడే వెలిగించేద్దాం. వెలిగించుకో. ఏరా వెలిగించకురా. నేనేమైనా రాజకోటని వెలిగిస్తున్నానా? కర్పూరానే కదా. తర్వాత ప్రమాదం జరిగితే? తర్వాత వచ్చే ప్రమాదం గురించి అటు ఉంచు. ఇప్పుడు ఉన్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నా. చోట వదలరా. వదలను. రేయ్, వదలరా. వదలను. వదలకపోయినా పర్లేదు, నేను కర్పూరాన్ని ఎలా వెలిగిస్తానో చూడు. సచ్చా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, ఇయ్యాల దిష్టి. థు, థు, థు. పటాపట్ చెల్లవాలి. ఏమిటి ఆర్భాటం? మహారాజా, పెద్ద ఘోరం జరిగిపోయింది. మేమెంత చెప్పినా వినకుండా కర్పూరాన్ని వెలిగించాడు. కర్పూరాన్ని వెలిగించాడా? ఎవరాది? నేనే మహారాజా, మీ నమ్మిన బంటుని. మిమ్మల్ని కాపాడేశాను, ఈ దేశ ప్రజల్ని కాపాడేశాను, ఈ కర్పూరాన్ని వెలిగించేశాను. నా ఆస్తి కర్పూర హారతి కాకుండా నా జీతాన్ని పెంచిన మహారాజా. అమ్మా! ఈ మూర్ఖుడిని కారాగారంలో వేయండి. సిద్ధుల మాట మీది పెద్ద దైవాపరాధమే చేశానే. ఇంద్రజిత్, ఈ రోజు మొదలుకుని 9వ రోజుకి నాగపంచమి. ఆ రోజే సీమదేవికి బలివ్వటానికి సుముహూర్తం. అంతకు ముందు సీమదేవికి కాపలాగా ఉన్నటువంటి నవనాగులకు మనం సర్వనాగ శాంతి పూజ జరపాలి. అది నువ్వే జరపాలి. సర్వనాగ శాంతి పూజ నేను చెయ్యాలా? అది నాకెలా సాధ్యం? ఇంద్రజిత్, ఈ మంత్రమాలని నీవు ధరించావంటే నాగ పూజను నువ్వు సులభముగా జరపగలవు. ఆ జై జ్వాలాముఖి. గురుదేవా, ఏమిటి ఈ వైపరీత్యం? మాలని ధరించిన వెంటనే నా కుమారుడి శరీరం పాము శరీరంలా మారిపోయిందే. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అలాగే మారుతుంది. సర్వనాగ శాంతి పూజ అంటే సాధారణమా? చెప్పే మంత్రాల్లో చంపే విషం కలిసే ఉంటుంది. ఆ కాలకూట విషాన్ని తట్టుకోవడం కోసమే ఇతని శరీరంలోకి నవపాషాణాన్ని ఎక్కించేశాను. కుమారా, దేహాన్ని పాషాణం చేసుకుని అశాశ్వతమైన పదవి కోసం ఈ యాగం చేయడం అవసరం అంటావా? అవసరమే. నేను భావి చక్రవర్తిని కావాలంటే, అయ్యో, మీరు కొంచెం నోరు మూసుకోండి. ఇంద్రజిత్,